ఆకివీడు రామాలయం వివాదం మీ అందరికీ తెలిసే ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడిలోని పెదపేటలో ఉన్న రామాలయం. ఒకప్పుడు గొంతేరమ్మ ఆలయం ఉండేదని, ఇప్పుడు ఇక్కడ రామాలయం కట్టొద్దని, పైగా ఇక్కడ ఒక్కరు కూడా హిందువులు లేరు అని అక్కడున్న క్రైస్తవుల వాదన. కాదు, ఇది ఒకప్పుడు రామాలయం, మేము మళ్ళీ రామాలయాన్ని పునరుద్ధరించి తీరతామని చెప్పి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ వివాదం పెద్దదైంది. కానీ వాళ్ళు గొంతేరమ్మ ఆలయం వంకతో రామాలయం కట్టొద్దు అంటున్నారు. అలాగే అక్కడ ఒక అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఓకే, అక్కడ అంబేద్కర్ విగ్రహం పెడితే పెద్దగా వచ్చిన సమస్య ఏమీ లేదు. ఆ అంబేద్కర్ విగ్రహానికి ఒక పూలమాల వేసి ఆలయం కట్టే ప్లేస్లో కనుక అడ్డం వస్తుంటే పక్కకు జరిపి అక్కడ రామాలయం కడతామని చెప్పి రఘురామ గారు చెప్తా ఉన్నారు. రామాలయం కట్టొద్దు అని అక్కడ ఉన్నటువంటి క్రైస్తవుల్ని, దళితుల్ని ఎగేసింది పాస్టర్స్, పేర్లతో సహా వాళ్ళు చెప్పారు. అయితే 113 చర్చిలు ఏవైతే ఉన్నాయో ఆకివీడు గ్రామంలో, వాటన్నిటికీ కూడా నోటీసులు ఇచ్చారు. అక్రమంగా మీరు చర్చిలు నిర్మించారు, మీకు చర్చి నిర్మించడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ కానీ, పూర్తి పర్మిషన్ కాగితాలు కానీ తీసుకొచ్చి గ్రామ పంచాయతీ సెక్రటరీకి అప్పగించండి అని చెప్పి 113 చర్చిలకి నోటీసులు ఇచ్చారు.